డే 11 ఒక స్ట్రాంగ్ కాఫీ తాగినా కూడా రోజంతా బలహీనంగా ఉండి అనుకున్న పనులన్నీ వాయిదా వేస్తూ గడిపేస్తున్నారా? నిజానికి ఇది అలసట కాదు, మోటివేషన్ లేకపోవడం. వెన్నెలతో నిండిన ఒక రాత్రి కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు అడవికి వచ్చారు. అక్కడ గంటల తరబడి ఆ వేణుగానానికి నాట్యం చేస్తూ ప్రతి గోపిక కృష్ణుడు తన పక్కనే ఉన్నట్టుగా, తనతోనే కలిసి నాట్యం చేస్తున్నట్టుగా అనుభూతి పొందింది. ఆ రాత్రంతా ఆనంద నాట్యంతో గడిచిపోయింది. అంత నాట్యం చేసినా కూడా అలసట వాళ్ల దరిదాపుల్లో కూడా రాలేదు. చివరకు తెల్లవారినప్పుడు ఆ గోపికలు ఎటువంటి ఆవలింతలు లేకుండా కాంతితో మెరుస్తున్నారు. అయితే అంత చురుగ్గా ఉండటానికి వాళ్ల రహస్యమేంటి? భాగవతమిచ్చే వివరణ ప్రకారం ఏది ముఖ్యమో దానిమీదే మనసును లగ్నం చేయడం వల్ల అలా సాధ్యపడింది. మనం చాలాసార్లు విశ్రాంతి కోసం చూస్తాం, కానీ అసలైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోలేకపోతాం. సో గోపికలు కృష్ణుడితో సమయం గడపాలి అనే బలమైన లక్ష్యం మీద దృష్టి పెట్టినట్టుగా మీకొక బలమైన లక్ష్యం ఉంటే చురుకుతనం అంటే యాక్టివ్నెస్ అదే వచ్చేస్తుంది. మీ మనసుకి ఉత్సాహాన్నిచ్చే ఒక ప్రాజెక్ట్, ఆశయం లేదా స్కిల్, వీటి మీద 20 నిమిషాలు ఫోకస్తో పనిచేయండి. అప్పుడు మీకు ఎటువంటి కెఫీన్ అవసరం ఉండదు. మీలోని ప్యాషన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇలా ఫోకస్డ్గా ఉండగలను అని అనిపిస్తే పవర్ అప్ అని కమెంట్ చేయండి.